హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విద్యాస్ కిచెన్. ఈవినింగ్ టైంలో చిల్గా ఫీల్ అయ్యే చిల్లీ చికెన్ని ఏ విధంగా తయారు చేయాలో ఈరోజు మన వీడియోలో చూసేద్దాం. ముందుగా చికెన్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు మనం ఉప్పు నీటిలో నానబెట్టుకోవాలి. ఇలా ఉప్పు నీటిలో నానబెట్టడం వల్ల చికెన్ అంతా బాగా సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకుందాం. అలాగే కారాన్ని కూడా యాడ్ చేసుకుందాం. ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ మూడు మొత్తం మిక్స్ అయ్యేలాగా చికెన్ ముక్కలకి బాగా పట్టించాలి. స్పైస్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే ఇంకొంచెం కారాన్ని యాడ్ చేసుకోవచ్చు ఇందులో. ఇప్పుడు చికెన్ ముక్కలకంతా బాగా పట్టేసింది మసాలా. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ని కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకుందాం. అలాగే 2 స్పూన్ల మైదాని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. పిండి మొత్తం బాగా కలిసిన తర్వాత ఇందులో ఎగ్ని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు మరొకసారి మళ్ళీ బాగా మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. మొత్తం అంతా మంచిగా కలుపుకున్న తర్వాత 10 మినిట్స్ పక్కన పెట్టండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ని యాడ్ చేయండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి చికెన్ ముక్కల్ని 1 బై 1 అలా యాడ్ చేస్తూ మంచి కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ వీడియోలో ఇలా మంచిగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువగా ఫ్రై అయినా ముక్క తినడానికి అంత బాగోదు, గట్టిగా డ్రై అయిపోతుంది. ఈ వీడియోలో నేను చూపిస్తున్నాను కదా, ఇలా కొంచెం లైట్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై అయితే సరిపోతుంది. చికెన్ మొత్తం అంతా కూడా ఇలా ఫ్రై చేసుకొని గిన్నెలో యాడ్ చేసుకొని పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఇందులో మనం 2 పచ్చిమిర్చిని తీసుకొని ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి. క్యాప్సికమ్ని ఇలా పెద్ద పీసులుగా కట్ చేసుకోవాలి. ఆనియన్ని కూడా అలాగే కట్ చేసుకోవాలి. 3 వెల్లుల్లి, కొంచెం అంతా అల్లం ముక్కని సన్నగా తరిగేసి ఇలా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకొని కొంచెం అంత ఆయిల్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో కట్ చేసిన అల్లం వెల్లుల్లి ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎక్కువగా ఫ్రై చేయకూడదు, జస్ట్ 5 సెకండ్స్ అలా లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కట్ చేసిన పచ్చిమిర్చిని యాడ్ చేసుకుందాం. అలాగే కట్ చేసిన ఆనియన్స్ని కూడా యాడ్ చేయండి. ఇప్పుడు కట్ చేసిన క్యాప్సికమ్ని కూడా యాడ్ చేసుకుందాం. ఇవి మొత్తం హై ఫ్లేమ్లో పెట్టేసి జస్ట్ అలా 5 సెకండ్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకుందాం. అలాగే ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కొంచెం యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో కొంచెం అంతా గరం మసాలాని యాడ్ చేసుకుందాం. అలాగే కొంచెం కారాన్ని కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో కొంచెం బ్లాక్ పెప్పర్ పౌడర్ని యాడ్ చేసుకుందాం. అలాగే వైట్ పెప్పర్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి.
ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ అండ్ 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టిన చికెన్ పీసెస్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. కొంచెం వాటర్ సరిపోకపోతే యాడ్ చేయండి. ఏం కాదు, చికెన్ అంతా బాగా మంచిగా పీల్చేసి సాఫ్ట్గా ఉంటుంది చికెన్ పీసు. మీరు ఎక్కువగా స్పైస్ తినే వాళ్ళైతే ఇంకొంచెం స్పైసెస్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా చికెన్తో వెరైటీగా చేసుకోవాలని అనిపిస్తే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఫైనల్గా ఇందులో కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు కొత్తిమీరని యాడ్ చేసిన తర్వాత ఫైనల్గా ఒకసారి కలుపుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.